సరదా వార్తలకి స్వాగతం. ఇక మనం వార్తలోకి వెళ్తే కవితక్క ఎవరు ఏడుస్తున్నట్టుందేంటి? అన్నిసి పెట్టాడు ఓరి సుబ్బమ్మ, నువ్వా? ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నా? ఎవరైనా చనిపోయారా ఏంటి? ఏహే, అర్థమయ్యేటట్టు చెప్పు, ఏమైంది? ఏం చెప్పమంట వాళ్ళు వేలు మా కవితక్కను అరెస్ట్ చేసిర్రు. అవునా? ఎందుకు అరెస్ట్ చేశారు? నీకు తెలుసా? ఇంకా 2 లిక్కర్స్ కామాట, దాని గురించి అరెస్ట్ చేసి. నువ్వే చెప్పు, తాగి అందరూ ఖరాబ్ అవుతున్నారని ఆ లిక్కర్ను దారి మళ్ళించింది, అందుకే అరెస్ట్ చేస్తారా? ఏ ఊరుకో ఏడవకు, ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే అస్సలు బాగోదు, ఊరుకో. అవును అలివేలు, నీకు డిఎస్పీ అంటే ఎవరో తెలుసా? డిఎస్పి తెలీదు కానీ తమన్ అయితే బాగా తెలుసు, మంచిగా మ్యూజిక్ వాయిస్తాడు కదా. కవితక్క అరెస్ట్ చేసిన బాధ కంటే నువ్వు వేసే తుప్పాస్ మనుషులకే నాకు ఎక్కువ బాధ అవుతుంది. సరే కానీ కవిత కంటే అంత ప్రేమ ఎందుకు మీకు? అసలు ఏం చేసింది ఏంటా మీకు? ప్రతి బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చింది, రైకలు ఇచ్చింది, గాజులు ఇచ్చింది. ఈసారి మాకు ఎవరు ఇస్తారు? అసలే చీరలేమో పిరమైనవి, నా మొగుడేమో పైసలు ఇస్తలేడు. అదేంటి ఇప్పుడు వరకు నువ్వు చీరలు గాజుల కోసం ఏడుస్తున్నావా? చీ అంతేగా మరి. వెంకీ, మా అక్క మాతోటి డాన్స్ వేస్తే మైకేల్ జాక్సన్ మళ్ళీ పుట్టిండు అనిపిస్తుంది, పాట పాడితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ పుట్టిండు అనిపిస్తుంది. అందరితోటి మా అక్క కలిసి మెలిసి ఉంటుండే. నువ్వేం బాధపడకు, చీకటి ఉన్నట్టే పగలు కూడా వస్తుంది. అయినా మీ అక్క కోసం ఏమైనా చేయొచ్చు కదా, ఉపవాసం లాంటివి ఏమైనా చేయొచ్చు కదా, త్వరగా వస్తుందేమో కదా. ఖచ్చితంగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్ట మా అక్క బయటికి వచ్చేదాకా. అవును, అది సరే కానీ బ్యాగ్ ఏంటి నీ పక్కన? గీదా బిర్యానీ తిందామని తెచ్చుకున్నా. అవునా? ఇప్పుడే కదే ఉపవాసం ఉంటా అన్నావు, అప్పుడే మళ్ళీ బిర్యానీ అంట. అసలు నీకు సిగ్గులేదా? అవి మాట మీద నిలబడవా నువ్వు అసలు ఎప్పుడూనే? అగ్గో ఏదో అంటున్నావు. నేనేం అనట్లేదు, కవితక్కని బయటకు తీసుకురావడానికి ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా, నువ్వేం బాధపడకు. నాకు నమ్మకం లేదు దొరసాని, అక్క తింటుందో లేదో. ఆగాగు, ఏం లేదు, అక్క చక్కగా తింటోంది. మంచి ఫెసిలిటీస్ ఉంటాయి జైల్లో అంతా, వాళ్ళకి మంచి ఫుడ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, టీవీలు ఉంటాయి, న్యూస్ పేపర్ ఉంటుంది. అక్క ఫుల్గా హ్యాపీగానే ఉంటుంది, నువ్వేం భయపడకు. అవన్నీ ఉంటే కదా ఎందుకు జైలు అవుతుంది, కదేదో పెద్ద 5 స్టార్ హోటల్ అవుతుందట కదా. అయితే ఇక నేను కూడా జైలుకి పోతాం. సుబ్బమ్మ, తొందరపడకు. నువ్వేదో చేసి జైలు కానీ పోయావనుకో, అక్కడ నీ పరిస్థితి బురదలు పడ్డ పందిలా తయారవుతుంది. అది విఐపీస్కి మాత్రమే ఆ ఫెసిలిటీ. అయితే ఇక నేను పోను, ఇన్నే ఉంటా. మరి మా అక్కను బయటికి ఎట్లా తీసుకురావాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిది? నీకు లా తెలుసా? అవన్నీ తెలిస్తే నీతోటి కూడా ముచ్చటెందుకు పెడతా? లా చదివితే మీ అక్కను బయటికి తీసుకురావచ్చు, అందుకే చెప్తున్నాను. ఈ చదవటాలు పాస్ అవటాలు మన వల్ల కావు, కానీ ఏమన్నా గొడవలు ఉంటే చెప్పు, ఇచ్చి పడేస్తా. అలా అయితే అక్కను బయటికి తీసుకురావడం చాలా కష్టం. మా అక్క తొందరలోనే బయటకు వస్తుంది. నీకెలా తెలుసు బయటకు వస్తుందని? మా కేటీఆర్ ట్రంప్ తోటి మాట్లాడిండు, అవసరం ఉంటే ఒబామా తోటి కూడా మాట్లాడతాడు. మా అక్క బయటికి రాకపోతే సముద్రంలో కూడా ధర్నా చేస్తాం మేము. పిచ్చి పట్టిందా సుబ్బమ్మ నీకేమైనా? సముద్రంలో ధర్నా చేయడం ఏంటి? సముద్రం కాకపోతే అంతరిక్షంలో చేస్తాము. మా కవితక్క కన్నీళ్ళతోటి సముద్రం నింపింది, కావాలంటే పోయి తాగి చూడుకో, ఉప్పు ఉంటాయి మొత్తము. ఇంకా నయం, ఆకాశానికి నీళ్ళ రంగు మీరే వేశారని లేదు. అది సర్లే కానీ ఇంకా ఫైనల్గా ఏమంటావు చెప్పు. మా కవితక్క బయటికి రావాల్సిందే, అంతే. చూసారు కదా, కవితక్క అరెస్టుతో తల్లడిల్లిపోతున్న మహిళా లోకం.